రవితేజ కెరియర్లోనే ఇది బెస్ట్ ఆఫ్ నేను చెప్తానైతే అన్న సినిమా అయితే ఎక్కడ తగ్గిన డైరెక్టర్ అయితే డైరెక్టర్కి దండం పెట్టాలన్న. అసలు కొత్త డైరెక్టర్ ఇంత బాగా తీసాడంటే అసలు నాకు నమ్మకం లేదా. కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే స్లోగా ఉంది ఏది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఇంకా ఉంటుంది మామ. అసలు ఇంకా నా బ్లాక్ బస్టర్ ఒక్కొక్క సీన్ ఒక లెవెల్ అని చెప్తా. హాలీవుడ్ రేంజ్లో సీన్లు ఉన్నాయంటే రవితేజ సినిమాలో ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజని ఇలాంటి క్యారెక్టర్ చేయడమే నాకు చాలా బాగా ఇష్టమైందన్న. అంటే ఈ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా అసలు దాని బీభత్సమని చెప్తా. ఇలా రొమాన్స్ కూడా ఉంది, లవ్ ఉంది. అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అన్న ఫ్యామిలీతో అసలు సినిమా చూడాలంటే ఇదే అని చెప్తా. సంక్రాంతికి వచ్చింటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అనుకుంటున్నాను అయితే. సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు ఇంకా ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇంకా డబ్బులు అని చెప్తాను అయితే. థ్యాంక్ యూ నా 5కి 4 రేటింగ్ ఇస్తాను అయితే. ల్యాగ్ లేదు, ఏం లేదు. సినిమా చాలా బాగుందన్న. ల్యాగ్ అనేది ప్రశస్తి లేదు, ఎందుకంటే ఆ సినిమా అట్లే ఉంటుంది. ఎందుకంటే చాలా సేపు చూపించారు సినిమాని మాత్రం. చాలా బాగుందన్న. పార్ట్ 2 ఉంది, తెలియని చెప్పలేదు. పార్ట్ 2 అయితే ఉంది అని చెప్తున్నారు. అయితే డైలాగ్సే కానీ ఆ సాంగ్సే కానీ టూ సాంగ్స్ అసలు ఇంకా సినిమాకి మొత్తం ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్. ఆ సాంగ్స్ అయితే అసలు ఇంకా మామూలుగా లేవు. సినిమా అయితే చాలా బాగుందన్న. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. 5కి 4 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ. లైట్గా రొమాన్స్ యాడ్ చేశారు భయ్య. ఒక మంచి రొమాన్స్ సినిమాలో బొమ్చిక్లు బాగున్నాయి భయ్య. నిజంగా మీరు బొమ్చిక్ల కోసం వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 వస్తుంది. ఎవరో ఓయోలకి తుప్పలకి వెళ్ళకుండా ఈ సినిమాకి వస్తే ఫ్రీగా 150 రూపాయలు పెట్టి బొమ్చిక్లు చూసుకోవచ్చు భయ్య. సినిమా అంత బాగుంది. ఒక మంచి సినిమా, ఒక మంచి కలెక్షన్లు అయితే వస్తూ ఉంటాయి. ఎవరో మిస్ అవ్వద్దు. రవితేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏమైనా ఉందంటే అది ఈగలని చెప్పొచ్చు. మనం పార్ట్ 1 అని ఉంటే పార్ట్ 2 కూడా ఉంది ఇందులోని. సో ఎవరో మిస్ అవ్వద్దు, అందరూ రండి సినిమాకి చూడండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. రవితేజ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా ఈ సినిమా. మూవీ ల్యాగ్ ఉందన్న, కాదని అంటలేను. సెకండ్ హాఫ్ మొత్తం టర్నింగ్ చేస్తుంది సినిమా అంతా. చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ అన్న. పర్ఫార్మెన్స్ మన రవితేజ అన్న పర్ఫార్మెన్స్ కొత్తగా కనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజ అన్న కిక్ మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడే సినిమా చూసానన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ 1 అవర్ సినిమా అంతా చాలా ఎనర్జీగా, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండింది. తర్వాత ఫస్ట్ హాఫ్లో మన అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కామెడీ అనేది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్ మాత్రం సూపర్ బస్సులు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో మొత్తంకి ఒక హౌస్లోనే దాన్ని ఏమంటారు, గన్స్ అరెస్ట్ చేసినట్లుగా బీభత్సమైన కేజీఎఫ్ సలార్లో పెట్టినట్టుగా చాలా బాగుంది అన్న అసలు. ఇంకోటి ఏంటంటే ఇది క్లైమాక్స్లో ఫైట్ ఉందన్న ఒకటి, ఒక అమ్మవారి ఫైట్ చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. నేను చూసిన చాలా మూవీస్కి రవితేజ మూవీస్లో ఒక కామెడీ పరంగా పక్కన పెడితే యాక్షన్ ఫిల్మ్లో ఎంటైర్ మూవీస్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. రవితేజ గారు ఇలా కూడా యూజ్ చేస్తారు అన్నట్టు చాలా ఎక్సలెంట్గా తీశారు. ఎక్కడ సినిమా తగ్గదు, ఎందుకంటే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అలాగే మరొక ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. బీజిఎం అయితే హైలైట్, సినిమాకి బీజిఎం హైలైట్, సూపర్. కామెడీ అంటే ఆయనకున్న క్యారెక్టర్కి కామెడీ చేస్తే మరీ డౌన్ అయిపోతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కామెడియన్స్ వేరే చేస్తారు. పాటలు ఉన్నాయి తక్కువ ఉన్నా, అంటే పాటలు ఉన్నాయి తక్కువ ఉన్నాయి. సూపర్గా ఉంది. మెలోడీ అయితే ఒక సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. కామెడీ అన్నది అంటే రవితేజ గారిని ఎప్పుడు కామెడీ యాంగిల్ నుంచి చూస్తారు. అదే నేను చెప్తున్నా, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది ఎప్పుడు కూడా ఒకే క్యారెక్టర్ చేయడం కాదు కదా, ఎక్స్పెరిమెంట్ చేశారు. 100% సక్సెస్ అయ్యారు. లేదు అదేం లేదు, బోరింగ్ అనేది లేదు. మనకేంటంటే స్టోరీ కొంచెం ఏం జరుగుతుంది అన్నది ఆలోచన ఉంటారు. అందువల్ల ఫస్ట్ హాఫ్ కామెడీ తక్కువగా ఉంది. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి అలా అనిపిస్తుంది అంతే. లేదు అంటే కన్ఫ్యూజన్ అనేది ఒక బోరింగ్ లేదు బ్రదర్, అలాగే ఎలా చెప్తారు మీరు చూడకుండా. బోరింగ్ లేదు, ఎక్సలెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలంతే. అందరు ఆడియన్స్కి నమస్కారం. ఈగల్ సినిమా చూశాను. మాస్ మహారాజా చాలా మంచి సినిమా. ఎక్స్ట్రాఆర్డినరీ, టెక్నికలీ సైడ్ వెరీ పవర్ఫుల్. సినిమాటోగ్రఫీ, బీజిఎం, పర్ఫార్మెన్స్, అందరు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది. అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఈగల్. చాలా బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈగల్ పార్ట్ 2. మా సినిమా నమో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. సో అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్, మా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి. సినిమా పేరు నమో. సాంగ్ అండ్ టీజర్ ఈజ్ ఆల్రెడీ లాంచ్ ఆన్ యూట్యూబ్ బై మధురా ఆడియో. సో ప్లీజ్ కమ్ వాచ్ ఈగల్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ నమో. నాకు నచ్చింది ఈగల్ సినిమా అయితే మాత్రం. ఈగల్ సినిమా చాలా బాగుంది. పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో
టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. రవితేజ గారి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ మూవీ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది మనకి, అంటే ఆ స్లోనెస్ స్టార్ట్ అవుతూ వెనకాల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ. వెళ్ళినప్పుడు మనకి ఇంటర్వెల్ చాలా బాగా వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందో రొటీన్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ స్టోరీ అనేది తెలిసిపోతుంది. స్టోరీ అనేది కొత్తగా ఉండదు, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ తీసుకున్న చూపించిన విధానం కానీ ఎడిటింగ్ వర్క్ కానీ సినిమాలో చాలా ప్లస్ పాయింట్ అనొచ్చు. అండ్ బీజిఎం కూడా చాలా ప్లస్ మూవీకి. అండ్ ఆ క్లైమాక్స్ మధ్యరాత్రిలో ఫైట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ రవితేజ గారి స్క్రీన్ ప్లేస్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా నేను రవితేజ గారు హిట్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే మనకి నాకు లాస్ట్ తీసిన 2 సినిమాలు కూడా నాకు రవితేజ గారు ఆయన స్క్రీన్ ప్లేస్ కానీ చాలా బాగా వస్తాయి, కానీ జనాలు హిట్ చేయలేదు దాన్ని. బట్ దీన్ని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.